ఎందుకంటే ఇప్పుడు నార్త్ ప్యారిస్ లో కూడా పక్కన పెట్టుకోవచ్చు. దయచేసి మనకి భారతదేశం అంటే అపారమైన గౌరవం ఉంది, భారతీయులం కాబట్టి సహోదరులు వచ్చేటప్పుడు వాళ్ళకి అంతరాయం కలిగించకూడదు. ప్లీజ్, మేము ఈ ర్యాలీ మాట్లాడుతున్నాం. మీరు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. క్రైస్తవం అంటేనే క్రమశిక్షణకి మారు పేరు. ఎవరిని ఆటంకపరచొద్దు. మన వల్ల ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి, వాళ్ళు ఎన్నో అర్జెంట్ వర్క్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఆపి వాళ్ళకి పనులు చిత్రాన్ని కలిగించకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మనం చక్కగా వెళ్దాం. ర్యాలీ ప్రారంభించడానికి ఇంకా కొద్ది సమయం ఉంది. ఎవరు ఇక్కడ కదలొద్దు, ఎవరు ఇక్కడ నుంచి కదలొద్దు. అంబేద్కర్ స్టాచ్యూకి దండేసుకున్న తర్వాత బిషప్ భాగ్య గారు, బిషప్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు దండలేసిన తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్తాం. దయచేసి ఎవరు కూడా ట్రాఫిక్ కి, ఆ సిటీ బస్సులకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం అంతరాయం కలిగించొద్దండి. దయచేసి గమనించండి. ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనలో కొంతమంది యవనస్తులు వాలంటీర్స్ గా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి బ్రదర్స్, మీరు అక్కడ ఎవరు బాబు బండి మీద దిగండి, బండి తీయండి. అక్కడ ఎవరు అక్కడ నుంచో ర్యాలీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రండి. మీరు అక్కడ ఉంచడం వల్ల ట్రాఫిక్ చాలా అంతరాయం ఉంది. ప్లీజ్ దయచేసి మా మాట వినండి. అక్కడ ఎవరు నుంచోవద్దు. మరో ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్ ప్రసాద్ ఉన్నారు మన మధ్యలో, మరో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తెలియజేస్తున్నాను నాయన, గత కాలంలో జరిగిన ఈ యొక్క సంఘటనను బట్టి తండ్రి, పగడాల గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని ఆదరించండి. ఈరోజు నాయన దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యం అంతటిని కూడా ఏకం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ర్యాలీని ప్రారంభించకుండా తండ్రి, ఈ శాంతియుత ర్యాలీలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా క్రమముగా మర్యాదగా జరిగించలాగున, మా యొక్క విన్నపాలు ప్రభుత్వాలు వినులాగున అధికారుల మనసులను మార్చమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. బైబిల్ మిషన్ నుంచి పాస్టర్ జాషువా గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలుగా ఆకస్మిక మరణంపై సమగ్ర న్యాయ విచారణ నిమిత్తమై అలాగే కుటుంబం ఆదరించబడినట్లను నేటి యుద్ధమందు ప్రభువా అందరము కలిసి శాంతియుత ర్యాలీలో పాల్గొని జయకరంగా జరిగించడానికి ప్రతిని ఆశ్రయిస్తూ ఉన్నాం తండ్రి. మాకు ముందుగా మీరు పరిశుద్ధుల నుండి ఈ కార్యక్రమాన్ని జయకరంగా నడిపించండి. ఆనాడు మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలు వరకు ముందు అనుకుని నడిపించిన దైవమా, పబ్లిక్కి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఈ యొక్క శాంతి ర్యాలీ సమాధానకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు నాయన దైవజనులందరినీ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రకటన గమనించండి. మీ అందరికీ మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆటోలు ఉన్నాయి. తమ్ముడు మార్టిన్, ఇటు ఎడం చేతి పక్క ఉన్న వారందరూ కూడా కుడి చేతి పక్క రండి. బస్సులు కట్టం లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కొద్దిగా మీరు ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. కుడి చేతి పక్క రండి. చాలకపోతే ఈ గ్రౌండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రండి. ఎడం చేతి పక్క ఎవరు కూడా పక్కన స్కూటీలు పెట్టొద్దండి. దయచేసి కార్లు వెళ్ళండి. మీకు దాహం వేస్తే ఆ ఆటోలో సమృద్ధి వాటర్ ఉంది. దయచేసి వాటర్ వృధాగా చేయకుండా, వేస్ట్ చేయకుండా ఒక్కొక్క బాటిల్ తీసుకొని వాటర్ కూడా కొద్ది క్రమంగా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆదరణకర్త మినిస్ట్రీస్ తండ్రి, నీ పరిశుద్ధ నామమున కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. ఈ సాయంత్రకాల సమయంలో ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున ప్రభువా, ప్రత్యేకించిన తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి సాగిలి పడుతున్నాం ప్రభువా. అయ్యా, ఎంత జన సమూహము, నీ పరిశుద్ధులు, విశ్వాసులు, దైవ సేవకులు నా ప్రభువా. దేని నిమిత్తం నా ప్రభు ఇక్కడ నా తండ్రి నామములో తండ్రి నడిపించి ఈ నామములని మహిమాకంత ప్రభావములు తెచ్చుకోమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఆదరణకర్త మినిస్ట్రీస్ నుంచి బాలాజీ గారు ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. ఈ దయచేసి ఎవరు ట్రాఫిక్ అంతరం లేకుండా తప్పుడు దయచేసి గమనించండి. మన యూత్ యవనస్తులు ఎవరైతే వాళ్ళు వాలంటీర్స్ గా ఉండాల్సింది కోరుతున్నాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి ప్రవీణ్ పగడాల గారి మరణం పట్లనైనా మేమెంతో ఆ కుటుంబానికి సానుభూతి తెలుసుకుంటున్నాం. ప్రభా ఆ కుటుంబాన్ని ఆదరించకపోదర్చండి. మరి దినాన ప్రభా మాకు న్యాయం కావాలి అని ఈ ర్యాలీ ప్రారంభిస్తుండగా ప్రభా మీరు మాకు తోడైండండి. గవర్నమెంట్ వారు పనులు చేసేలాగున, గవర్నమెంట్ వారు ప్రభా ప్రతిదీ న్యాయం చేకూర్చేలాగున ప్రభా గవర్నమెంట్ అధికారులతో నాయకులతో మీరు మాట్లాడండి. ఒక ఆత్మల్లో ఆయన గొప్ప కార్యం జరిగించాలని చెప్పి అలాంటి ప్రేరేపణ కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే తోడైండండి. ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి ఇది న్యాయం జరిగేంత వరకు నడిపించగలరని ఇటువంటి ఆలోచన నా ప్రభా రాజుకి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయటానికి మీరు సహకరించమని యేసు పరిశుద్ధ నామమున ఏర్పడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి